గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు లైట్స్ ఆఫ్. ఈ వారం మన గెస్ట్ హైకోర్టు అడ్వకేట్ ఆర్బిటర్ దివాకర్ రావు గారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గారి కేసు వాదిస్తున్న ఆఫీసర్. ఖచ్చితంగా యూత్కు రోల్ మోడల్. కానీ ఇప్పుడు చిన్న ఈ బ్యాడ్ ఇన్సిడెంట్తో ఆయనకి 2 రాష్ట్రాలకే పరిమితం అయిపోయాయి. ఆయన ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఎందుకంటే నేను అది చెప్పదలుచుకున్నాను, ఆ రోల్ మోడల్లోనే ఈవిడ పరిచయం అయింది. అప్పుడు ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి క్లియర్గా చెప్పాడంట, ఆవిడే చెప్పింది, ఉదయ్ కూడా చెప్పాడు, ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టేసి ఆవిడ కూడా ఇదివరకు అలాగనే ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టి ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళింది ఆవిడ. కానీ మరి అమ్మాయి ఎందుకండి ఇంత మీడియాలో రచ్చకొచ్చాక పోలీస్కి దీంట్లోకి పోలీస్ స్టేషన్ బయటకు వచ్చాక ఆవిడ ఎందుకు రెస్పాండ్? కంప్లైంట్ అసలు అమ్మాయిలు ఎవరు కోరరండి, వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ తెలియకుండా ఉండదు. ఇప్పుడు మీరు బాగానే అన్నారండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తెలుసు కదా అంటే వీళ్ళిద్దరూ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా కాదండి, ట్రైనీసే. వాళ్ళు ఇంకా చిన్నపిల్లల్లాగే ఉన్నారండి నా దృష్టిలో. ఆమె కొంచెం ఒత్తిడికి లోనే ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమెకు రిలాక్స్ అయ్యి అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ అని కూడా మార్చొచ్చు కాదండి. ఈ ఒత్తిడి మరికొంచెం ఎక్కువైంది బికాజ్ ఆఫ్ ఈ కంప్లైంట్ బయటకు రావడం వలన. రేపు అటెంప్ట్ చేశాడని రాయకుండా నన్ను బలవంతం చేయబోయాడు, రేపు కోసం కాదు హక్కు చేసుకున్నాడని, లేదు ఆ కండమ్స్ ముఖం మీద విసిరుకొట్టాడని, గొంతు పిసుకాడని, ఇది ఫస్ట్ కంప్లైంట్ ఉంది. మరి సెకండ్ స్టేట్మెంట్లో కత్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అదేనండి, ఎక్స్ట్రాగ్రేట్ చేయడం, ఎప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్సెస్, ఎక్స్ట్రా కంటెంట్స్ పెట్టడం. నేను ఇందాక అన్నాను కదా, ఐఫోన్ ఎక్కడుంది, సూసైడ్ నోట్ ఎవరు రాశారు, ఈ 2 నాకు తెలియదు అంటున్నాడు ఈయన. అది బ్రేక్ చేద్దామని సిపి గారు వచ్చారు. సిపి గారు రాగానే అంటే ఇంట్రాగేషన్లో బ్రేక్ చేయడానికి మాట్లాడారా, లేదు ఎన్కౌంటర్ చేస్తాను ఇటువంటి అంటే బయట స్టేట్మెంట్లు వస్తున్నారు జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, మార్నింగ్ నుంచి ఎక్స్క్లూజివ్గా క్వశ్చన్ మీద క్వశ్చన్ 3 ఆఫీసర్స్ అడుగుతూనే ఉన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డికి ఇంకా చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి, చాలామంది అమ్మాయిలకు మోసం చేస్తుంటాడని, కోచింగ్ సెంటర్లో తీసుకున్నప్పుడు అలాగే చేశాడని, ఇది ఒక హ్యాబిట్గా మార్చుకున్నాడు, ఈయనకు వచ్చిన గుడ్ విల్ని ఇలాగ మిస్యూజ్ చేశాడనేది వాళ్ళ ఎలిగేషన్. ఇది ఒక బ్లాటెంట్ లై అండి. బికాజ్ ఒక పర్సన్ చూస్తే ఒక ఒపీనియన్ వస్తుంది. సత్యనారాయణ గారు ఎన్కౌంటర్ చేస్తా అన్నారా లేదా అనేది ఆ టైంలో నేను లేనండి లోన్. కానీ వీళ్ళు బయటకు జడ్జిమెంట్ ఇచ్చారు, కోర్టులో చెప్పారు. నేను అప్పుడు చెప్పినప్పుడు నేను